శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో తులారాశి వారికి ఆగస్టు 14, 15, 16, 17, 18 తేదీల్లో జరిగేది ఇదే. తులారాశి వారు చాలా అదృష్టవంతులండి. ఈ తేదీల్లో మీరు అతిపెద్ద 3 శుభవార్తలను వినబోతున్నారు. ఈ 5 రోజుల్లో ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఒంటరిగా గదిలో కూర్చుని తలుపులు వేసుకుని మరి ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకు ఏం జరగబోతోందో ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను వివరంగా చెప్పబోతున్నాను. ఒంటరిగా ఎందుకు చూడమన్నాను అంటే మీకు ఆకరణ తెలుస్తుంది. ఇక వీడియోని ఏ మాత్రం కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. ఒకవేళ మీరు స్కిప్ చేశారు, మిస్ చేశారు అంటే ఇక్కడ స్కిప్ చేస్తే మారేది వీడియోనో లేకపోతే ఛానల్లో లేకపోతే గంటలో రోజులో గడియలో మాత్రమే కాదండి. మీ జీవితంలో కొన్ని ఘటనలు, కొన్ని సంఘటనలు మీకు మంచి రోజులు రాబోయే ముందు మాత్రమే ఈ వీడియో మీ కంటపడుతుంది. మీకు అదృష్టం కలిసి వచ్చే ముందు మాత్రమే ఈ వీడియో మీ చెవిన పడుతుంది. అలాంటప్పుడు మీ కంటపడిన మీ చెవిన పడిన సమయాన అస్సలు నిర్లక్ష్యం చేయకుండా ఇందులో మీకోసం ఏమి ఉంది, ఆ దేవుడు ఎవరు, మీరు అందుకోబోతున్న శుభవార్తలు ఏంటి, ఆ దేవుడు మిమ్మల్ని ఏ ప్రమాదాల నుంచి కాపాడాడు, ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమవుతుంది. ఇక ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని, మీ సపోర్ట్ని ఎలా తెలియజేశారు? వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక మీదట మీరు హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఎలా అంటే మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ మన వీడియోకి యాడ్ అవుతాయి. అప్పుడు మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ప్రతిసారి ఎందుకబ్బా ఈవిడ ఈ మాట చెప్తారు అని అనుకుంటే ఇక్కడ ఒక్కసారి మీరు కాంటాక్ట్ అయ్యారు అంటే రెండవ చోటికి జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎంతటి మొండి సమస్యనైనా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఇటువంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఎంతటి మొండి సమస్యలకైనా సరే మూడవ కంటికి తెలియకుండా మీరు పరిష్కారాలు అందుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్నా, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీరికి తెలివితేటలో ధైర్యం చాలా ఎక్కువ ఉంటాయి. వీరు ఎప్పుడు అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితమే ఉంటుంది. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీ సంపాదన కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఇది వరకు చూడని సంపాదన అన్నది మీరు ఈ రోజుల్లో చూడబోతున్నారు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. వీరు ఎవరికి మోసం చెయ్యరు. కానీ నా అనుకున్న వాళ్లే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 5 రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి.
డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వస్తుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. గిరాకీలు పెరుగుతాయి. బిజినెస్ పెరుగుతుంది. డబ్బు బాగా చూస్తారు. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేసేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. ఈ 5 రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దేవుడు ఎవరు అంటే సాక్షాత్తు హనుమంతుడు. ఈ 5 రోజులు హనుమంతుని ఆశీస్సులు మీపైన ఎక్కువగా ఉంటాయి. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి 5 తమలపాకులను సమర్పించి 5 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. ఆయురారోగ్యాలు కలుగుతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మీరు ఊహించని ధన లాభాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 5 రోజులు హనుమంతుని అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. ఎవరు ఏం చెయ్యలేరు కూడా. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి హనుమంతుని తలుచుకోండి. అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఎవరూ లేరని ఎప్పుడూ కూడా బాధపడకండి. ఎందుకంటే మీ పాలిట హనుమంతుడు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకండి. మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి. ధైర్యంగా ముందు అడుగు వేయండి. మీ శక్తి ఏంటో మీకు తెలియదు. కానీ ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేసేస్తారు. తులారాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు. వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడు బాధపడతారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా ఉండాలని అనుకుంటారు. తులారాశి వారికి ఈ 5 రోజుల్లో ఎంతో అదృష్టం వస్తుంది. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. తులారాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు. వారి జీవితంలో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు. భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది. నిజమైన సంతోషం వీరి జీవితంలోనే ఉంటుంది. సంతోషమైన జీవితం గడుపుతారు. తులారాశి వారు ఈ 5 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ 5 రోజులు బయట వారి మాటలు నమ్మి ఏ పని కూడా చెయ్యకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీకు ఏది చెయ్యాలి అనిపిస్తే అదే చెయ్యండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఈ 5 రోజులు బయటకు వెళ్లే ముందు హనుమంతుని తలుచుకుని బయటకు వెళ్ళండి. దానివల్ల వెళ్లే పనిలో విజయం సాధిస్తారు. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. హనుమంతుడు మీకు శ్రీరామ రక్షల కాపు కాస్తాడు. తులారాశి వారు ఈ 5 రోజుల్లో మీకు వీలైతే కోతులకు పండ్లు దానం చెయ్యండి. కోతి సాక్షాత్తు హనుమంతుని స్వరూపంగా భావిస్తారు. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. సర్వ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. తులారాశి వారు ఈ 5 రోజుల్లో బయట వారితో ఆచి తోచి మాట్లాడండి.
ఎవరితో గొడవలు పడకండి, దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీ సంపాదన విషయాలు ఎవరికి చెప్పకండి, దానివల్ల మీపైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా RS అనే అక్షరం పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. అందరితో కాదు, కొందరితో. వాళ్ళు ఎలాంటి వారు అన్నది వాళ్ళ బిహేవియర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. అందుకే ఎవరి కంటా పడకుండా ఒంటరిగా వీడియోని చూడమని చెప్పింది ఇందుకోసమే. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి, ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి, దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, పసుపు, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 4, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. సో తులారాశి వారు చూశారు కదా, ఏ దేవుడి సపోర్ట్ మీకు ఉంది, మీరు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ప్రతిదీ కూడా చూశారు కదా. ఇక ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి, కష్టాల్లో ఉన్నామండి, అగజాట్లలో ఉన్నామండి, కోరిన జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, సంపద పెరగట్లేదు, అప్పులు తీరట్లేదు, మేము ఇచ్చిన డబ్బు ఇరుక్కుపోయింది, రిటర్న్ అవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ఇల్లు, పొలాలు, భూములు, ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టుల నుంచి ఇంటికి రావట్లేదు, వ్యాపారంలో అభివృద్ధి లేదు, గ్రోత్ లేదు, ఇంటా బయట మనశ్శాంతి లేదు, ఎటు చూసినా కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు. మా మొహం చూస్తేనే గొడవకు వచ్చేస్తున్నారు, ప్రశాంతత లేని జీవితం, పిల్లలు చదవట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, ఏది పట్టుకున్నా మాడి మసైపోతుంది. బతుకుదాము కదా అని ఏదో ఒకటి ప్రయత్నిస్తే అక్కడ ఏది కలిసి రావట్లేదు, అన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి, ఏవో ఆటంకాలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నాం, లక్కు కలిసి రావట్లేదు. ఏదో ఒక అద్భుతం జరిగితే మా జీవితం బాగుపడుతుందని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తుంటారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనర్ చక్ర. ఈ ఒక్క బిలియనర్ చక్ర మీతో పాటు మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే సమస్తం మీ వశం అవ్వాల్సిందే, ప్రతిదీ మీ సొంతం అవ్వాల్సిందే. కనుసన్నలతో రాజ్యమేలుతారు. మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకువస్తుంది, ఏది కోల్పోయారో తిరిగి దాన్ని తీసుకువస్తుంది. సక్సెస్ వెంట, డబ్బు వెంట మీరు పరుగులు పెట్టాల్సిన పని లేదు. సక్సెస్, డబ్బు మీ వెంట పరుగులు పెడుతుంది, జనాలు మీ వెంట పరుగులు పెడతారు. కోరిన జాబ్ ఏంటి, కోరిన వ్యక్తి ఏంటి, కోరిన ఆస్తి ఏంటి, కోరిన ఐశ్వర్యం ఏంటి, అప్పులు తీరటం ఏంటి, కోర్టు కేసులు క్లియర్ అవ్వటం ఏంటి, తాకట్టులో ఉన్న ప్రతిదీ ఇంటికి రావటం ఏంటి, బిజినెస్ లో గ్రోత్ ఏంటి, జనాకర్షణ, ధనాకర్షణ ఏంటి, గొడవలు తగ్గిపోవటం అంటే ప్రతి ఒక్క ప్రాబ్లము క్లియర్ అవుతాయండి. ఈ బిలియనర్ చక్ర మీతో ఉంటే చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి. ఇది మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. ఈ పాకెట్ చక్ర మీరు గనక మీ జోబులో, మీ పాకెట్లో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే వెళ్ళిన పని 100కి 1000% పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తారు. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు ఇందులో 3 చక్రాస్ ఉంటాయండి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకు అంటే ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎటువంటి ఒడిదొడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, చెడు దృష్టి, కను దృష్టి, నరఘోష, జనాల ఏడుపులు ఉన్నా అన్నీ కూడా అంతమైపోతాయి. ఇక పాకెట్ చక్ర 2 ఎందుకండి అంటే వైఫ్, హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగే కాబట్టి వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనర్ చక్ర. ఎవరికి ఏది కావాలి అన్న స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.